హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్. ఈరోజు మా వెంకి బాబుని వెనక పక్క తీసుకొచ్చానండి. రోజు ముందు పక్కే వీడియో తీస్తున్నాను. ఈరోజు ఏంటో వెనక పక్క వచ్చానని కొత్తగా చూస్తున్నాడండి వీడు. నాన్న, మన ఇంటి వెనకాలే తీసుకొచ్చాను, నువ్వు నడవచ్చు, కొత్త ప్రదేశం ఏం కాదు, అటు వెళ్ళు, నీ ప్లేస్ వచ్చుద్ది, ఊరంతా తిరిగి వస్తున్నావు కదా, అందుకే వెనక తీసుకొచ్చాను నిన్ను. హాయ్ అండి, అందరి పనులు అయిపోయినాయా అండి? బట్టలు, అంట్లు, పిల్లలు, హస్బెండ్లు అన్నీ అందరూ వెళ్ళిపోయారా? కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారా? ఈ చలికి బాగా కొంచెం ఒళ్ళు నొప్పులు, నడుము పట్టడాలు, ఒళ్ళు పట్టడాలు, మెడలు పట్టడాలు కామన్గా ఉంటాయి. లేడీస్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. పొద్దున్న నుంచి లేచి పనులు చేస్తుంటారు కాబట్టి పాపం వాళ్ళకి అలుపు సలుపు ఏమీ ఉండదు. నాకైతే మెల్ల ఇరికెట్టాయి. పొద్దునే ఓమ్ని జెల్ రాసుకొని మరీ వంట చేశాను. మీకు ఎలా ఉంది? పాపం ఆడవాళ్ళకి రెస్టే లేదు. ఈ చలికాలమైనా, ఎండాకాలమైనా, వానాకాలమైనా, ఏ కాలంలోనూ ఆడవాళ్ళకి రెస్ట్ లేదండి. పాపం మిగతా అందరూ పడుకొని నిద్రపోతుంటే వీళ్ళు మాత్రం అలారం కొట్టంగానే ఠంగుమని లేచి అయ్య బాబాయ్ వంట చెయ్యాలి, పిల్లలకి లంచ్లు పెట్టాలి, ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. ఇంకా అప్పటి నుంచి చలనక, ఎండనక, వాననక పొద్దున్న లేచినప్పటి నుంచి గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటారు లేడీస్. ఓకే, చలికాలం ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయండి. కొంచెం చల్లగా మఫ్లర్లు కానీ, స్వెటర్స్ కానీ ఇవన్నీ వేసుకోండి. నేను చెప్పక్కర్లేదు, నువ్వేంటి నాకు చెప్పేదని అనుకోవద్దు. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. పాపం చాలామంది చలికి పాపం భరించలేరు, దానికోసమని చెప్తున్నాను. మిగతా నాలాంటి మొండిగటాలు అయితే స్వెటర్లు ఏంటి అన్నీ ఇప్పేసి మరీ తిరుగుతారు. స్వెటర్ కూడా వేసుకొని నేను బెడ్షీట్ కప్పుకున్నా తీసి పడేస్తుంటాను. అలాంటి దాన్ని, నేను మొండిదాన్ని అని నా కోసం కాకుండా మీకోసం అని చెప్పాను, ఏమీ అనుకోవద్దు. మరి ఈరోజు మా అబ్బాయి చూడండి ఎలా వెళ్తున్నాడు, ఏమో ఎతుకుతున్నాడండి. నానోయ్, ఏం ఎత్తుకేస్తున్నాం వెనకాల, ఇదేందో కొత్త ప్లేస్ చూస్తుందని నేనని తిరుగుతున్నాడండి మా అబ్బాయి. నిన్న నెత్తాలు వేసానండి, ఎండు నెత్తాలు. ఎయ్యంగా లటకమని పట్టుకున్నాడు, కొరకడానికి చూశాడు. అది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి. మెల్లిగా చప్పరిచ్చి కొద్దిగా తిన్నాడు. ఈరోజు ఇందాక స్నానం చేయించేం కావాలి, వెంటనే పెద్ద నెత్తాల్లో ఒకటి తీసుకెళ్ళి వేసాను. ఆయన ఇంకా టేస్ట్ కూడా చూడలేదు. సరే చూశాక చూద్దాం, నేను ఆగాను. ఓకే అండి, బాయ్.